మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో ఆరంభమై తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన హైడ్రా ఇప్పుడు జిల్లాలకు విస్తరిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటిని కూలుస్తూ అధికారులు డిజిటల్ సర్వే చేయడంతో ఇక కూల్చివేతలు తప్పవనే ఓ ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా చెరువులు, నాళాలు, డ్రైనేజీలు, వాగులు ఇలా ఎక్కడ కబ్జాలు జరిగినా ఉక్కు పాదం మోపాలని సర్కార్ యోచిస్తూ ఉన్న నేపథ్యంలో వేములవాడలో అసలేం జరుగుతోన్న దానిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైడ్రా వంటి మెకానిజం జిల్లాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్ నేపథ్యంలో వేములవాడలో కూడా అలాంటి చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంటి ముందర ఉన్నాం. అయితే చెన్నమనేని రమేష్ బాబు ఇంటితో పాటుగా సుమారు ఇక్కడ ప్రస్తుతానికి ఒక 100 నిర్మాణాలకు సంబంధించి మూలవాగు బఫర్ జోన్లో ఉన్న వాటిపైన అధికారులు సర్వే చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి చర్యలు ఉంటాయనే ఒక సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొంది. దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వేములవాడ రాజన్న సన్నిధికి చేరాలంటే తప్పక ఈ బ్రిడ్జి పై నుంచి దాటాల్సిందే. ఈ మూలవాగు ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. వాగు బఫర్ జోన్ మించి FTL వరకు కబ్జా రాయిళ్లు నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లు, షట్టర్స్, హోటల్స్, మార్కెట్స్ ఇలా కాదేది కబ్జా కనర్హ అన్న రీతిలో ఈ మూలవాగు మల్లారం నుంచి మొదలుకుంటే ఏకంగా 5 కిలోమీటర్ల మేర ఆక్రమణకు గురయ్యింది. అయితే హైదరాబాద్లో హైడ్రా వంటి మెకానిజాన్ని తీసుకురావటం, ఇదే సమయంలో ఖమ్మం, మహబూబాబాద్ వంటి చోట్ల నాలాలు, చెరువులు, వాగుల కబ్జాలతో భారీ నష్టం జరిగిన నేపథ్యంలో అన్ని చోట్ల అలాంటి కబ్జాలపై దృష్టి సారించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టెంపుల్ టౌన్, దక్షిణ కాశీ, వేములవాడలోనూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హైడ్రా దెబ్బతో చాలా మంది LRS కు దరఖాస్తు చేసుకుంటూ ఉండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు అధికారులు డిజిటల్ సర్వేను చేపట్టారు. వేములవాడ వాగుకి సంబంధించిన బఫర్ ఐడెంటిఫికేషన్ గురించి, నంబర్ ప్లాన్, సర్వే నెంబర్ బౌండరీ ఐడెంటిఫికేషన్ గురించి, మన తోవ గురించి నంబర్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ పనికి వెళ్ళిండే. ఫీల్డ్ పనికి వెళ్ళి చూడగా అక్కడ అన్ని విపరీతంగా నా అర్బన్ ఏరియా అయిపోయినందుకు అక్కడ స్టోన్స్ ఐడెంటిఫికేషన్ టైం పడుతుంది. అలాగే మేము సర్వే నెంబర్ టీపన్స్ కూడా ఒక పైన ఫిక్స్ చేసుకోవడానికి కూడా అగ్రాలు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ 2 days నుంచి కంటిన్యూస్గా నడుస్తున్నారు. ఈ నెంబర్ ఫిక్స్ చేసి అయిపోయాక మేము మళ్ళీ అడ్డే గారికి జిల్లా కలెక్టర్ అని చెప్పి ఒక పనికి వచ్చి ఇన్స్పెక్షన్ ఆర్డర్ సబ్మిట్ చేసినప్పుడు పాయింట్స్ ఐడెంటిఫికేషన్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ పైన పెడతాము. అప్పటి వరకు ఇంకా ప్రాసెస్ నడుస్తున్నాం గ్రౌండ్ పైన. ఇప్పుడు మూలవాగు వెంట నిర్మాణాలు ఉన్నదే దాని బఫర్ జోనా, లేక అంతకంటే ఎక్కువ అడుగుల ముందుకు బఫర్ జోన్ విస్తరించనుందా? అధికారులు ఏం తేల్చనున్నారనేది ఇప్పుడు ఉత్కంఠం రేపుతోంది. గతంలోనూ మూలవాగు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వారి కట్టడాలను కూల్చివేసే యత్నం జరగ్గా వారంతా ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. అయితే కోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మూలవాగును ఆనుకొని ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో వేములవాడ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. హైడ్రా ఎఫెక్ట్ ఇప్పుడు వేములవాడలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు. మనం చూడవచ్చు మూలవాగు పైన మనం బ్రిడ్జి పైన ఉన్నాం. ఈ బ్రిడ్జి మనకు ఏ బ్రిడ్జి అయితే ఉందో ఈ బ్రిడ్జి వేములవాడ టెంపుల్కు అదేవిధంగా బస్టాండ్కు మధ్యలో ఉన్నాం. ఈ బ్రిడ్జి మూలవాగు పైన నిర్మించారు. ఈ మూలవాగును ఆనుకొని మనకు బఫర్ జోన్లో ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయో మనకు స్పష్టంగా దృశ్యాల్లో కనిపిస్తుంది. అయితే గతంలో కూడా కూల్చివేతలు చేస్తారనుకున్న సమయంలో ఇక్కడ వీళ్ళంతా కూడా పూర్తిగా కోర్టు మెట్లెక్కారు, స్టే తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు హైడ్రా మెకానిజం అనేది జిల్లాలకు విస్తరించాలన్న డిమాండ్తో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, వీటిని తీసేస్తారా, మరి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇదంతా కూడా ఈ బఫర్ జోన్ అంతా కూడా వీళ్ళు ఏర్పరచుకున్నది. అయితే ఇప్పుడు డిజిటల్ సర్వే తర్వాత ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి దీని బఫర్ జోన్ను ఎక్కడి వరకు నిర్ణయిస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తంగా మనకు వేములవాడలో అటు లెఫ్ట్ సైడ్లో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు సంబంధించిన సంగీత నిలయంతో పాటుగా చాలా నిర్మాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో పూర్తిగా అధికారులు అయితే డిజిటల్ సర్వే చేపట్టి దీన్ని కలెక్టర్కి అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడలో ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తికరమైన చర్చ మాత్రం మనకు కనిపిస్తుంది.
అయితే వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సంగీత నిలయం పేరిట నిర్మించిన తన ఇల్లు కూడా మూలవాగు బఫర్ జోన్లోనే ఉందనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఈ క్రమంలో అధికారులు వచ్చి డిజిటల్ సర్వే చేసి వెళ్లారు. కానీ సంగీత నిలయం భవనం పట్టా ల్యాండ్లో ఉందని, బఫర్ జోన్లో లేదనేది చెన్నమనేని అనుచరులు చెబుతున్న మాట. వాగులు, వంకలు, చెరువులు, నాళాలు ఇవన్నిటిపైన ఎన్క్రోచ్మెంట్కి గురైన వాటిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్లో కార్యక్రమాన్ని చేపట్టగా అది జిల్లాలకు కూడా విస్తరిస్తున్నానని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మూలవాగు దగ్గర ఉన్నాం. వేములవాడలో మూలవాగు ప్రధానమైన వాగు. ఈ వాగును ఆనుకొనే మనం చూడవచ్చు అక్కడ ఒకటి కంచె లాంటిది ఏర్పడుతుంది. అది మనం ఇంతకుముందు ఫ్రంట్ సైడ్ నుంచి చెన్నమనేని రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఇంటికి సంబంధించి చెప్పుకున్నాం. ఇది వెనుక సైడ్ మనం చూస్తున్న భాగం. అయితే ఇక్కడ నుంచి దాదాపు 8 మీటర్ల వరకు కూడా అంటే బఫర్ జోన్ అనేది వీళ్ళు గుర్తించుకున్నది, కానీ అధికారులు ఇంకా గుర్తించలేదు. కాబట్టి దాదాపు సంగీత నిలయం అనేది మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు సంబంధించి సగం వరకు పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత మనకు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో అటు రమేష్ బాబుకు సంబంధించిన వాటితో పాటుగా మనం ఎంత చూడవచ్చు, ఈ బఫర్ జోన్లో పెద్ద మొత్తంలో అక్రమంగా నిర్మాణాలు వెలువడము, పూర్తిగా కౌన్సిలర్స్ అదేవిధంగా నాయకుల చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మనం చూడవచ్చు ఇప్పటికే చర్యలు మొదలైనవి. అక్కడ జేసీబీతోని కొంత మనకు చర్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా దీనిపైన ఒక సీరియస్ డ్రైవ్ అయితే నడుస్తుంది. ఈ బఫర్ జోన్ను గుర్తించి పూర్తి స్థాయిలో కలెక్టర్కు నివేదిక ఇవ్వన్నారు. ఆ తర్వాత చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా ఈ హైడ్రాకు సంబంధించి జిల్లాలకు కూడా విస్తరిస్తుంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది అనే అంశాన్ని మాత్రం మనకి ఇక్కడ విజువల్స్ చూసినప్పుడు కావచ్చు, అధికారులు ఇక్కడ డిజిటల్ సర్వే చేస్తున్నప్పుడు కావచ్చు మనకు అర్థమవుతున్న విషయం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ నుంచి.